మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు మన బడిలో హిందీ చెప్తాం, తెలుగు చెప్తాం, సోషల్ చెప్తాం. ఏ కార్పొరేట్ కాలేజీలో, ఏ కార్పొరేట్ స్కూల్స్లో తెలుగు ఉండదు, హిందీ ఉండదు, సోషల్ ఉండదు. మొక్కుబడిగా ఎగ్జామ్ రాయిస్తారు. వాడికి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకు వాడికి ఐఐటీలో వస్తుంది? ఎందుకు మెయిన్స్లో, అడ్వాన్స్లో వస్తాడు? ఎందుకు నీట్లో క్వాలిఫై అవుతారు? మనకు 6-7 సబ్జెక్టులు మనం బోధిస్తే వాడు కేవలం 4 మాత్రమే బోధిస్తాడు. వన్ టార్గెట్ 4. వన్ టార్గెట్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్. వాడికి 4th క్లాస్లో, 3rd క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? నాన్ అకాడమిక్ బుక్స్ ఎవడు పబ్లిష్ చేశాడు? మనకు ఎస్సీఆర్టీ డిజైన్ చేసిన టెక్స్ట్ బుక్ మనం వేరే టెక్స్ట్ బుక్ వెళ్ళం. అది మనకు నిబంధన, నియమం. అది మనం ప్రభుత్వం ముద్రించినటువంటి ప్రభుత్వం సర్టిఫికెట్ కావాలి వాడికి. కానీ ప్రభుత్వం ముద్రించినటువంటి సర్టిఫికెట్ కావాలి తప్ప ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్య పుస్తకాలను పక్కన పడేస్తారు వాళ్ళు. ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళు లేరు. మన పిల్లలకి 29 మంది విద్యార్థులకు 10 GPA వస్తే ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి 4800 మంది విద్యార్థులకు 10 GPA వచ్చింది. ఆ ఇన్విజిలేషన్ చేసిందంతా కూడా మన ఉపాధ్యాయులే. ఎట్లా వస్తే వాళ్ళకి 4800 మంది విద్యార్థులకు 10 GPA ఎలా వస్తుంది? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. బడిని బతికించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో జరుగుతున్న వందే మాతరం ఉద్యమం, బడుగు బిడ్డల జీవితానికి భరోసానిచ్చేటువంటిది వందే మాతరం ఉద్యమం.